गोपमद्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् जन्मन्नोदविच्छेदसाजनो प्रणो देवी जलत्परीवाजे भैरवाजनीवती धीनाम वित्रयवतो गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं जयवर्णो चतुर्भुजो वदन्नवदनं ध्यायेर्विघ्नमशान्तये गजाननोद्धार्कं गजाननमहर्निशो అనేకదండం భక్తానాం ఏకదండం అపాత్మహే. పూర్వకాలంలో ఒక చూడండి ఆవిడ్ని పెద్ద పోలియనికి ఆకేస్తూ ఉండేవారట. ఆవిడికి 7 మగ సంతానంతో చక్కగా అల్లార ముద్దుగా పెంచుతూ జీవనాన్ని గడుపుతూ ఉండేట. ఒకనాడు ఇలాగే వివాహం చేద్దామని పని 7 కుమారుడు కూడా వివాహాలు చూసిండ. చక్కనటువంటి వధువులు చేసి వివాహం చేసిండ. 7వ కుమారుడికి చాలా ఆలస్యంగా వివాహం కుదిరిండ. బాగా పేద కుటుంబంలో వచ్చి పోలి అనే ఆమెను చేసి వివాహం చేసింట. కట్న కానుకలన్నీ కూడా మిగతా కోళ్ళ తీసుకురాలని చెప్పని ఇంటి చాకరీ అంతా కూడా ఇంటి పనులన్నీ కూడా పోలి చేస్తూ ఉండేట. ఒకనాడు ఇలాగే కార్తీక మాసం వచ్చేసరికి తోడుకోళ్ళందరూ కూడా కలిసి దీపాలు పెడదామని చెప్పని భాగ్యం రోజు ప్రారంభించి తెల్లవారుజామున స్నానం చేసి భక్తి శ్రద్ధలతో దేవాలయం బయలుదేరి వెళ్తుండగా అత్తగారు కనిపించి, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో ఎక్కడ పడితే సామాన్లు అక్కడే ఉన్నాయి, ఇంటి చాకరీ అంతా కూడా ఎవరు చేస్తారమ్మా, కనుక ఇంట్లోనే ఉండి ఇంటి పనులన్నీ కూడా నీవు తీసుకొని పనేసరికి అత్తగారి మాట జపదాటకుండా గృహంలోనే ఉండి భక్తి శ్రద్ధలతో అత్తగారు వాళ్ళు ఎప్పుడైతే దేవాలయకి వెళ్తారో ఆ సమయంలో స్నానం చేసి మరి అత్తగారు అరుస్తుందని చెప్పని భావన చేసుకుని అత్తగారు వచ్చేసరికి స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మజ్జిగ జలగా వచ్చినటువంటి అన్నతో తన బట్టకున్నటువంటి దారపోగు తీసుకుని నిత్యమో కూడా గోళంలో దీపాలు వదిలిపెడుతూ ఉండేట. అలాగే మార్గద ఆదిమనాడు పరమేశ్వరుడు దీపం వెళుతుండగా ప్రత్యక్షమయ్యా దీపకాంతిలోంచి, అమ్మాయి నీ భక్తికి పరవశమై నీకు నేను ప్రత్యక్షమయ్యాను, నీకు స్వర్గ ప్రార్థిస్తున్నాను అని చెప్పన్నట్ట. ఏమిటి భాగ్యమా అని చెప్పని ఆ జ్ఞానదాలు అలా చూస్తూ ఉండగానే పుష్పమాన వచ్చేయండ. ఆ పుష్పమాన ఎక్కుతుండగా ఆ యొక్క తోడుగోళ్ళ దేవాన్ని చూస్తూ పోలీస్ స్వర్గానికి వెళుతోంది, పోలీస్ స్వర్గానికి వెళుతోంది అన్నారట. పోలి ఏమిటి, స్వర్గానికి వెళ్ళడం ఏమిటి అని చెప్పని ఆశ్చర్యపోయి అందరూ చూశారట. అత్తగారు పురం వచ్చిండ, రామయ్య పరమేశ్వరుడా నిత్యమో నీ దేవులు వచ్చాం, పూజలు చేశాం, అభిషేకాలు చేశాం, దీపాలు వెలిగించాం, ఎన్నో దాన ధర్మాలు చేశాం, యజ్ఞ యాగాది కృతువులన్నీ కూడా చేసాం ఈ కార్తీక మాసంలో. అటువంటిది మమ్మల్ని వదిలేసి పోలి ఏమి చేసింది అయ్యా, పోలి స్వర్గాన్ని తీసుకెళ్ళడానికి ఏం చెప్పన్నారట. అనేసరికి ఓ అజ్ఞాని, ఎప్పుడైతే నిర్మలమైన మనసు చేసినట్టు భక్తులని దేవాలను రావద్దని చెప్పన్నావో అప్పుడే నీవు చేసినటువంటి పుణ్యం అంతా కూడా అగ్నిహోత్రంలో పడినటువంటి పత్తిపోగలే నశించిపోయిందమ్మా. కనుక ఆమె నాకు భక్తితో నన్ను సేవించింది కాబట్టి ఆ పోలిన వాడికే స్వర్గ ప్రాప్తి కలిగింది. కనుక పోలిన వాడికే స్వర్గాన్ని తీసుకెళ్ళాట. అదిగో పోలి స్వర్గానికి వెళుతోంది అని చెప్పని ఎంతో మంది భక్తులు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో శ్రమించి ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందాలని చెప్పని నిత్యము దేవాలయకు వెళ్లి పూజలు చేసుకుని దీపదానాలు, అలాగే శాలిగ్రామ దానాలు, గోదానాలు, అభిషేకాలు, యజ్ఞ యాగాది కృతువులన్నీ కూడా చేసి ఈ పోలీసు వర్గం నాడు దీపాలు వదిలిపెట్టి ఆ యొక్క విష్ణుమూర్తి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత
ఆ యొక్క వైకుంఠ ప్రాప్తి గురించి పరమేశ్వర ప్రాప్తి గురించి అని ఎదురు చూస్తూ ఉంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేన మార్గేణ మహ్యం మహేశ గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకాస్తవస్థా సుఖినో భవంతు. గోవింద అనాల పైకి గోవింద గోవింద. హర హర మహాదేవ హర హర మహాదేవ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం